హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. మీకు తెలిసిందే ఈ ఛానల్ ద్వారా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అండ్ సో గ్రామర్ టిప్స్ అని నేను మీకు పోస్ట్ చేస్తానని ఆల్రెడీ ఒక ట్రైలర్ని ఇచ్చాను. సో గ్రామర్ టిప్స్ అంటే దీంట్లో రూల్స్ కంటే కూడా షార్ట్ కట్స్ చెప్తాను. సో గ్రామర్ క్రిటిక్స్, టీచర్స్, లెక్చరర్స్ దయచేసి ఈ యొక్క వీడియోకి ముందుగానే నేను చెప్తున్నాను, ఇవి షార్ట్ కట్స్ మాత్రమే. రూల్స్ని నేను దాటెళ్ళాను, ఇలా చెప్పకూడదు అనేటువంటిది దయచేసి చెప్పొద్దు. ఇంకా లాస్ట్ మినిట్లో ఒకవేళ ఎవరైనా అప్పటికీ కూడా చదువుకోలేనటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు. ఒకవేళ అప్పటి వరకు ప్రిపేర్ అయినా కానీ కొంచెం గుర్తుండనటువంటి పిల్లలు కూడా ఉంటారు. కొంతమంది టెన్షన్లో కూడా అటువంటి రూల్స్ అన్నీ గుర్తుండకపోవచ్చు. అంటే దీన్ని ఫాలో అయితే, ఈ టిప్స్ని ఫాలో అయితే 100% మార్క్స్ వస్తాయని చెప్పను, కానీ ఖచ్చితంగా అయితే ప్రయోజనం ఉంటుంది. సో ఇలా చెప్పకూడదు అనేటువంటి విషయాలు నాకు తెలుసు, కానీ స్టూడెంట్ యొక్క ప్రయోజనం చాలా ఇంపార్టెంట్ కనుక చాలామందికి ఉపయోగం అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క టిప్స్ని చేస్తున్నాను. దయచేసి మీకు ఏమైనా కమెంట్స్, నన్ను ఒకవేళ నా మీద మీరు క్రిటిసైజ్ చేయాలంటే యూ వెల్కమ్, నో ప్రాబ్లం, హ్యాపీగా తీసుకుంటాను. అయితే మాత్రం ముందే నేను చెప్తున్నాను, ఇది రూల్స్ నేనేమి తప్పుగా చెప్పట్లేదు, ఉన్న దాంట్లో ఈ యొక్క టిప్స్ని చెప్పడానికి మాత్రం ట్రై చేస్తున్నాను. ఇది మిగిలిన టీచర్స్కి, పెద్దవారికి, వారందరికీ కూడా సంబంధించినటువంటి డిస్క్లైమర్ లాంటిది అనుకోండి. ఇక మనం స్టూడెంట్కి సంబంధించి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను. టిప్స్ అంటే తెలిసినటువంటిదే, రూల్స్ చెప్పట్లేదు. మనకి టెక్స్ట్ బుక్లోంచే అడుగుతున్నాడు మ్యాక్సిమం వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ని మ్యాక్సిమం, అండ్ దెన్ యూ కెన్ సే 95% to 96% వరకు కూడా క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఆధారంగానే వస్తాయి. అంటే మనం ఏం చేయాలి, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి ఎగ్జాంపుల్ని చూసుకుంటే కనుక 100% ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక దీని టిప్స్ని చెప్తాను. అలాగే ప్రీవియస్ పేపర్స్లో కొన్ని వచ్చినాయి, ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్స్లో కొన్ని పాత పేపర్స్ నేను ఒక 5-6 సెలెక్ట్ చేశాను. వాటి నుంచి ఎన్ని వస్తున్నాయి అనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ఇంకా ఆలస్యం చేయొద్దు, ఫోకస్డ్గా వినండి. 3 మార్క్స్ కానీ చాలా హెల్ప్ అవుతాయి. 27 మార్కులు వచ్చాయనుకోండి, 3 మార్కులు కలిస్తే 35 అవుతాయి. 32 వచ్చాయనుకోండి, 3 మార్కులు కలిస్తే 35 అవుతాయి. ఓకే, ఇంకా ఈ బిజినెస్ అంతా మీకు తెలిసిందే. ఇంకొద్దు, మాకు టిప్స్ చెప్పండి అంటున్నారు మీరు, నేను వెళ్తున్నాను, దానికి వెళ్ళిపోతున్నాను. సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దీస్ వీడియోస్ ఆర్ యూస్ఫుల్ టు యూ, ఇఫ్ యూ థింక్, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ, గివ్ ఎ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ మనం మూవ్ అయిపోదాం ఇక్కడికి. అండ్ దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా మొత్తం 40 బిట్లు ఉన్నాయి. 40 బిట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 40 బిట్స్ కూడా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇచ్చారో మనం చూద్దాము. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఓకేనా? సో నౌన్కి సంబంధించి ఇక్కడ చూద్దాం. చూడండి, నౌన్కి సంబంధించి ఇచ్చినటువంటి పదాలు మాత్రం మనం చూద్దాము. నౌన్కి సంబంధించి ఏమి ఇచ్చారు చూడండి, పేరెంట్స్, రైట్? చూడండి ఇక్కడ పేరెంట్స్, హౌస్, ఇప్స్, మ్యాన్. నౌన్ అంటే ఏంటి? ఎనీ నేమ్ కదా. సో మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్ పాయింట్లో చూసుకుంటే కనుక ఈ 4 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి, వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కానీ, హౌస్ కానీ, ఇఫ్స్ కానీ, మ్యాన్ కానీ. ఓకే, పేరెంట్స్, హౌస్, ఇఫ్స్, మ్యాన్, ఇవి వస్తే మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటి అంటే నౌన్. చాలామంది స్పెల్లింగ్స్ తప్పు రాస్తున్నారు. ఓకే, మీరు ఎవరైనా అలా ఉంటే కనుక కొంచెం ప్రాక్టీస్ చేయండి. NOUN అని రాయాలి. ఓకేనా? ఏంట పదాలు? పేరెంట్స్, హౌస్, ఇఫ్స్, మ్యాన్. టెక్స్ట్ బుక్లో తీసుకున్నటువంటి బిట్లు ఇవన్నీ కూడా. అండ్ దెన్ నెక్స్ట్ రెండోది ప్రనౌన్కి సంబంధించి నేను పిల్లలకి ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాను. 10 ఫింగర్ ఫార్ములా నేర్చుకోండి. పర్సనల్ ప్రొనౌన్స్ని ఎక్కువ అడుగుతాడు. ఎలా? ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, దిస్, దట్, దీస్, దోస్. ఓకే, సో ఈ యొక్క 10 ఫింగర్ ఫార్ములా ఇవి చూడగానే మీకు ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. వీటిలో ఏ పదం అండర్లైన్ చేయబడి వచ్చినా కానీ అది ప్రొనౌన్ అని మనం రాయొచ్చు అనమాట. ఓకేనా? సరే, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో ప్రొనౌన్కి సంబంధించి వాటిని కూడా చూద్దాం. హీ ఇచ్చారు, హూ ఇచ్చారు, ఇట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఇంకొక యూ కూడా ఉంది, యూ ఆల్రెడీ. సో హీ, హూ, యూ, ఇట్ ఇవి అండర్లైన్ చేయబడి ఉంటే కనుక మీరు మ్యాక్సిమం మీరు ప్రనౌన్ అని రాయాలి. ఏం రాయాలండి?
ప్రనౌన్ అని రాయాలి. ఓకేనా? సో మనం నెక్స్ట్ యాడ్జెక్టివ్కి సంబంధించి చూద్దాము. ఇవి దాదాపు చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి. యాడ్జెక్టివ్ అంటే ఏంటి చెప్పండి? యాడ్జెక్టివ్ అంటే క్వాలిటీని, క్వాంటిటీని, కలర్ని, సైజ్ని, నంబర్ని తెలియజేసేటువంటి పదాలు యాడ్జెక్టివ్స్ కదా. సో వాటికి సంబంధించినటువంటి పదాలు మనం ఇక్కడ ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. రైట్? యంగ్ యాడ్జెక్టివ్, ఓల్డ్ యాడ్జెక్టివ్, స్ట్రాంగర్ యాడ్జెక్టివ్, న్యూ యాడ్జెక్టివ్, ఓల్డ్ యాడ్జెక్టివ్, హ్యాండ్సమ్ యాడ్జెక్టివ్, హర్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఎలా అయింది హర్ అంటే క్యాట్ అనేటువంటిది నౌన్ కదా, నౌన్కి ముందు వచ్చేటువంటి పదం యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్కి ముందు వచ్చే పదం యాడ్జెక్టివ్ అవుతుంది. అండ్ దెన్ ఇది హర్ అనేటువంటిది ప్రనౌన్. అండ్ దెన్ చార్మింగ్ కూడా యాడ్జెక్టివ్. సో ఈ పదాల్లో ఏమొచ్చినా ఏంటా పదాలు? యంగ్, ఓల్డ్, స్ట్రాంగ్, న్యూ, ఓల్డ్ ఆల్రెడీ రిపీట్ అయింది, హ్యాండ్సమ్, హర్, చార్మింగ్. ఈ పదాలన్నిటి కూడా ఎప్పుడు వచ్చినా కానీ మనం రాయాల్సింది యాడ్జెక్టివ్. ADJECTIVE. అలా చెప్పండి, ADJECTIVE యాడ్జెక్టివ్ అని రాయాలి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా వర్బ్కి సంబంధించి చూద్దాం. సో వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్ ఇవి కదా, యాక్షన్ వర్డ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఓకే, వీటిలో ఏమొచ్చినా కానీ దాన్ని మనం వర్బ్ అనే రాస్తాం. ఓకే, వాక్స్ నడవడం పనే అది, ఈజ్ హెల్పింగ్ వర్బ్, స్మోక్ అది కూడా వర్బే, బై వర్బ్, హ్యాజ్ వర్బ్, ఫ్లూ వర్బ్. సో ఇవి రెండు హెల్పింగ్ వర్బ్లు. ఏవైనా కానీ అది వర్బ్ అని రాస్తే చాలు మనకి. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి: వాక్స్, ఈజ్, స్మోక్, బై, హ్యాజ్, ఫ్లూ. ఇవన్నీ వచ్చినప్పుడు మనం రాయాల్సినటువంటి ఆన్సర్ వర్బ్. సో దిస్ ఈజ్ ద థింగ్. రైట్? సో మనం నెక్స్ట్ వెళ్దాం. ఇంకా యాడ్వర్బ్కి సంబంధించి. ఓకే, యాడ్వర్బ్కి సంబంధించినటువంటి పదాలు మనం చూద్దాము. ఫాస్ట్, హ్యాపీలీ అండ్ కంప్లీట్లీ, సూన్. ఎల్వైతో క్లోజ్ అయిన ఈ రెండు పదాలు ఉన్నాయి. ఫాస్ట్, సూన్ గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్, సూన్, హ్యాపీలీ, కంప్లీట్లీ వస్తే మనం రాయాల్సినటువంటిది యాడ్వర్బ్. ఓకేనా? యాడ్వర్బ్. అలాగే ఇక్కడ ఒక బిట్ ఉంది. వన్స్ అనేటువంటి పదం వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా మనం యాడ్వర్బ్ అనే రాస్తాం. వన్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని కూడా యాడ్వర్బ్ అనే రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం. సో కంజంక్షన్స్ ఏమున్నాయి? బట్, బికాస్, ఇఫ్, సో, యాజ్, అన్లెస్. మళ్ళీ చూద్దామా? బట్, బికాస్, ఇఫ్, సో, యాజ్, అన్లెస్. ఇవి వస్తే మనం రాయాల్సినటువంటిది కంజంక్షన్. CONJUNCTION. సో దట్ ఈస్ కంజంక్షన్. ఈ పదాలు వస్తాయి. ఇంకా నెక్స్ట్ అండర్, ఫర్, ఫ్రమ్, ఇన్, అండర్. ఇది ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు కాబట్టి ఇవి వచ్చినప్పుడు మనం రాయాల్సినటువంటిది ప్రిపోజిషన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ ఉంటే మీకు తెలుసు కదా. ఎస్, ఇంటర్జెక్షన్ ఉన్నటువంటివి పదాలు. ఓ డియర్, వావ్, కంగ్రాట్స్. ఇక్కడ వావ్కి పక్కన లేకపోవచ్చు, చివరి ఉంది. ఈ పదాలు వస్తే కనుక వావ్ ఎప్పుడు వచ్చినా కానీ అది ఇంటర్జెక్షనే. ఓకేనా? ఓ డియర్, వావ్, కంగ్రాట్స్. కాబట్టి ఇది వచ్చినప్పుడు మనం ఏం రాస్తాము అంటే ఇంటర్జెక్షన్. INTERJECTION ఇంటర్జెక్షన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. టిప్స్ అంతే ఇవి, గ్రామర్ రూల్స్ నేనేం చెప్పలేదు. ఓకేనా? రూల్స్ ఆల్రెడీ ముందు వీడియోస్లో ఉన్నాయి. కావాలి అనుకుంటే కనుక మీరు ఛానల్ని చెక్ చేసుకోండి. అదే లేదంటే మీ టీచర్స్ ఆల్రెడీ మీకు టీచ్ చేసే ఉంటారు. ఫైనల్ ప్రిపరేషన్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో and meet you in the next video. Keep watching. Please do subscribe.